ఆగస్టు 2 తెల్లవారుజామున ఇందిరానగర్లోని రహస్య శిబిరంపై దాడికి రంగంలోకి దిగాం. షణ్ముఖం ఆత్మహత్య అనుభవం దృష్ట్యా ఈసారి వ్యూహాన్ని పకడ్బందీగా తయారు చేసుకుని దిగాం. 2 అధికారులు సాధారణ పల్లెటూరి మనుషుల్లా పంచకట్టు వేషాల్లో వెళ్ళి వీధి తలుపు కొట్టాలి. తలుపు తీసి లోపల వాళ్ళు మాట్లాడగానే అడ్రస్ తెలియడం లేదు, కొంచెం చెబుతారా అంటూ లోపలికి చొరబడతారు. మిగతా పని కమాండోలు చేస్తారు. సరిగ్గా వ్యూహం ప్రకారమే 2 పల్లెటూరి బైతులు వెళ్ళి ఆ ఇంటి గుమ్మానుకున్న బెల్ నొక్కారు. లోపల నుంచి స్పందన లేదు. మళ్ళీ బెల్ నొక్కారు. ఈసారి లోపల అలికిడైంది. మెల్లగా సింహద్వారం పక్కనే ఉన్న కిటికీ తలుపు కిర్రుమంటూ శబ్దం చేస్తూ తెరుచుకుంది. అందులోంచి ఓ మొహం కనబడకముందే ఆ తలుపు ఠపీమని మూసివేసేశారు. లోపల పరిగెడుతున్న అడుగుల చప్పుడు అంతే. ధన్ ధన్ అంటూ కమాండోల రైఫిళ్లు నిప్పులు కక్కాయి. కనురెప్పపాటు కాలంలో బ్లాక్ క్యాట్ కమాండోలు ఆ ఇంటి ముందు వెనక తలుపుల్ని పేల్చేసి లోపలకు చొరబడ్డారు. మా పల్లెటూరి బైతులిద్దరూ లోపలకు ఒక్క ఉరుకు ఉరికారు. మెరుపు వేగంతో లోపల కనబడిన 2 యువకుల్ని వెంటాడారు. ఒక యువకుడు అప్పటికే కంగారుగా సైనైడ్ గొట్టం తీసి నములుతున్నాడు. 2వ వాడు బాత్రూంలో దాక్కోవాలని పరిగెడుతున్నాడు. ఫైర్ కేక. బాత్రూమ్ తలుపు భళ్ళను బద్దలైంది. వాణ్ణి పట్టేశారు. కానీ వాడు అప్పటికే సైనైడ్ గొట్టం మింగాడు. మా వాళ్ళ వెనకాలే ఉన్న డాక్టర్ సైనైడ్ విరుగుడు మందు ఇంజెక్షన్ ఇచ్చారు. స్థానిక పోలీసుల సహాయంతో వాళ్ళిద్దరినీ హాస్పిటల్కి తరలించాం. ఆ ఇంట్లో ఉంటున్నది వాళ్ళిద్దరే. ఒకడి పేరు అరసన్, మరొకడు కులతన్. హాస్పిటల్కి చేరేసరికి అరసన్ ప్రాణం పోయింది. కులతన్ని బతికించగలిగాం అనుకున్నాం కానీ 3 రోజుల పాటు కోమాలో ఉండి మరణించాడు కులతన్. ఇంత జరిగాక మా బెంగళూరు నగరంలో ఎల్టీటీఈ రహస్య శిబిరాలు నడుపుతోందా అంటూ నోరు వెళ్ళబెట్టారు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. అలా అయింది ఆపరేషన్. కానీ దీనివల్ల ఒక విషయం స్పష్టమైంది. శివరాజన్, శుభ బెంగళూరులోనే తలదాచుకుంటున్నారు. వేట ఆగదు. వేట దళం ముందుకు సాగింది. అక్కడ ఎల్టీటీఈ కార్యకర్తలకి ఇల్లు అద్దెకిచ్చిన వాడెవడు? పట్టుకున్నాం. వాడు మహాప్రభో నాకేమీ తెలీదు, ఫలానా జగన్నాథన్ అనేవాడు సిఫార్సు చేస్తే స్టూడెంట్ కుర్రాళ్ళు అనుకుని ఇచ్చానంటూ గోలపెట్టాడు. సరే ఎక్కడ జగన్నాథన్? పట్టుకున్నాం. 24 గంటల్లోనే జగన్నాథన్ని పట్టుకోవడం, వాడు ఇంకా ఎక్కడెక్కడ ఎల్టీటీఈ కార్యకర్తలకి ఇళ్ళు ఇప్పించాడన్న సమాచారం కక్కించడం జరిగిపోయింది. జగన్నాథన్ ఒక తమిళ కార్యకర్త. ఆ రోజు ఆగస్టు 3 మధ్యాహ్నానికల్లా జగన్నాథన్ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఇందిరానగర్ సమీపంలోని దోమలూరులో మరో రహస్య శిబిరాన్ని గుర్తించాం. ఆ శిబిరం మీద మా వాళ్ళ నిఘా మొదలైంది. ఓ 4 గంటల తర్వాత చీకటి పడే సమయంలో ఒక 16 ఏళ్ల కుర్రాడు అటూ ఇటూ చూసుకుంటూ తచ్చాడుతూ దోమలూరు శిబిరం దగ్గరికి వెళ్తున్నాడు. అప్పటికే ఆ కాలనీలో దొంగల భయంతో బృందాలుగా ఏర్పడి పహారా కాస్తున్న స్థానిక కాలనీ వాసులు వీడిని చూసి దొంగ అనుకున్నారు. ఠక్కున పట్టుకున్నారు. వాడు ఇంట్లోకి దూరి సైనైడ్ మింగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎవడ్రా నువ్వు అంటూ గద్దిస్తున్నారు. వెంటనే మా వాళ్ళు చుట్టుముట్టేశారు. వాడిని అదుపులోకి తీసుకుని ఆ ఇంట్లోకి చొరబడ్డారు. వాడి పేరు మిరేష్. గాయపడిన ఎల్టీటీఈ కార్యకర్త. చికిత్స కోసం ఇండియా వచ్చాడు. మేము సోదా చేసే సమయానికి ఆ ఇంట్లో ఎవరూ లేరు. వాడి చేత విషయం కక్కించడానికి ఎక్కువ కష్టపడనక్కర్లేకుండా వాడే అన్నీ చెప్పాడు. జాఫ్నాలో సైన్యం దాడుల్లో గాయపడిన కొంతమందిని ఇక్కడికి చికిత్స కోసం పంపించారు. వాళ్లల్లో నేను ఒకడిని. ఈ ఇంట్లో నాతో పాటు మరికొంతమంది ఎల్టీటీఈ కార్యకర్తలు ఉన్నారు. కానీ ఈ ఉదయాన్నే వాళ్ళందరినీ మూర్తి, సురేష్ మాస్టర్ సహచరుడు వేరే చోటకి తరలించాడు. నేను మరికొంతమంది రాత్రిపూట బస్టాండుల్లోనూ పార్కుల్లోనూ పేమెంట్ మీద పడుకుంటుంటాం. 3 ఎల్టీటీఈ మహిళా కార్యకర్తలు ద్రవిడ కజగం మహిళా కార్యకర్త ఇంట్లో ఉన్నారు. మరో 6 ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిరేష్ ఇచ్చిన సమాచారం బయటపెట్టిన దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే మేము వేటాడుతున్న శివరాజన్, శుభ ఆ ముందు రోజు వరకు ఇదే ఇంట్లో ఉన్నారు. ఇందిరానగర్లో మా దాడికి అప్రమత్తమైపోయారు. ఈ పొద్దున్నే మూర్తి వాళ్ళని వేరే చోటకి తరలించాడు. అబ్బా, 2 కిలోమీటర్ల దూరంలో శివరాజన్, శుభ ఉంటే తెలుసుకోలేకపోయాం.
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరేసి ఇచ్చిన సమాచారం ప్రకారం పార్కుల్లో, బస్టాండుల్లో తిరుగుతున్న ఎల్టీటీఈ కార్యకర్తల కోసం గాలింపులు జరిపాము. అప్పటికే వాళ్ళు అదృశ్యమైపోయారు. సరే, అరసన్ కులతనులు కూడా ఇలా చికిత్స కోసం వచ్చిన ఎల్టీటీఈ కార్యకర్తలే. అయితే వాళ్ళెందుకు మా వాళ్ళనే చూస్తూనే సైనైడ్లు మింగారు? 2 రోజుల తర్వాత బెంగళూరులో మేము అరెస్టు చేసిన ఎల్టీటీఈ కార్యకర్తల్లో ఒక కుర్రాడు చెప్పాడు, మిమ్మల్ని ఇద్దరినీ చికిత్స కోసం ఇండియా పంపిస్తున్నాం. ఏ క్షణంలో అయినా మిమ్మల్ని పోలీసులు చుట్టుముట్టినట్లు అనిపిస్తే వెంటనే ఈ గొట్టాలు మింగేయండి. స్వతంత్ర తమిళ శ్రీలంక కోసం ఇక్కడ మగ్గిపోతున్న మీ సోదర తమిళుల కోసం ఇది మీరు చేయాల్సిన చిన్న త్యాగం అని వాళ్ళందరికీ తిరుచి సెంతన్ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడు. మేము ఆ కుర్రాళ్ళని గుచ్చి ప్రశ్నించిన వాళ్ళు ఎక్కువ చెప్పలేకపోయారు, ఒక్క విషయం తప్ప. ఆ ఒక్క విషయం ఇది: శివరాజన్, సుభా, నేరు ఎల్టీటీఈ సైన్యంలో ముఖ్యమైన వాళ్ళు. కోయంబత్తూరులో జూలై 28న డిక్సన్ సంఘటన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ దోమలూరు శిబిరానికి తరలించబడ్డారు. అద్భుతం! ఈ ఎల్టీటీఈ కుర్రాళ్ల సమాచారం అతి కీలకమైంది. రాజీవ్ గాంధీ హత్య వెనకాల ఎల్టీటీఈ హస్తం ఎంత బలంగా ఉందో వీళ్ళందరికీ తెలుసు. అందుకే తిరుచి సెంతన్ వీళ్ళందరినీ పోలీసులు వస్తే సైనైడ్ మింగేయమని చెప్పాడు. అంతే, అంతవరకే తెలిసింది. అంతకు మించి ఆ కుర్రాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. దోమలూరు నుంచి మాయమైపోయిన శివరాజన్, సుభ ఎటు వెళ్ళారు, ఎక్కడున్నారు, ఇంకా ఎవరెవరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు? ఆగిపోయాం. అంతకన్నా ముందుకు వెళ్ళడానికి ఆధారాలు లేవు. ఎలా? శివరాజన్ని వేటాడే దళం ముందు అన్నీ ప్రశ్నలే. స్థానిక పోలీసు అధికారుల్ని, వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల్ని కూర్చోబెట్టి అన్నీ వివరించాం. జాఫ్నా నుంచి గాయపడి వచ్చే ఎల్టీటీఈ కార్యకర్తల్ని అక్కడ ఎల్టీటీఈ రాజకీయ విభాగం ఆదుకుంటోంది. అంటే శ్రీలంక తమిళులు ఇప్పుడు బెంగుళూరుకి చేరుతున్నారు. నగరంలోకి ప్రవేశించే ప్రతి కొత్త తమిళుడి మీద నిఘా ఉండాలి. తిరుచి సెంతను ఉపయోగిస్తున్న ఆకుపచ్చ రంగు మారుతి జిప్సీ, నీలిరంగు ప్రీమియర్ పద్మిని ఫియట్ కార్ల ఆచూకీ తెలుసుకోవాలి. ఇదే సమాచారాన్ని పొరుగు రాష్ట్రాలకు కూడా పంపించాం. ఇందిరానగర్ అనుభవంపై బ్లాక్ క్యాట్ కమాండాలతో సుదీర్ఘంగా విశ్లేషించాం. ఎల్టీటీఈ తీవ్రవాదులను సజీవంగా పట్టుకోవాలంటే మెరుపు వేగంతో దాడి చేయడం ఒక్కటే మార్గం అని అందరం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసాం. ఎస్ఎస్జి బృందంలో డాక్టర్ ఉన్నాడు. సైనైడ్ విరుగుడు మందు ఉంది. బ్లాక్ క్యాట్ కమాండోల దగ్గర అపారమైన అనుభవం ఉంది. వ్యూహరచన చేయాల్సిన బాధ్యత సామూహికంగా మా అందరి మీద ఉంది. కనుకనే అందరం కలిసి అతి పకడ్బందీగా మెరుపు వేగంతో దాడి చేసి అరసన్, కులతన్లని సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేసాం. అయినప్పటికీ విఫలమయ్యామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుబడకూడదని ఎల్టీటీఈ తీవ్రవాదులు దృఢ నిశ్చయంతో వ్యవహరిస్తున్నారన్నమాట. ఆ తర్వాత మాకందిన సమాచారాన్ని బట్టి తిరుచి సెంతన్ సహాయకుడిగా ఉన్న సురేష్ మాస్టర్ మా ఈ దాడులతో బాగా నిస్పృహ చెందాడు. వాళ్లకు అప్పటి వరకు ఉన్న రహస్య శిబిరాలు 2. ఆ రెండిట్లో గాయపడిన కార్యకర్తల నుంచి వాళ్ళకి చికిత్స చేయిస్తున్నారు. ఆ రెండులో ఒకటి ఇందిరానగర్, రెండోది దోమలూరు. ఇందిరానగర్లో శిబిరాన్ని ఎప్పుడైతే ముట్టడించామో దోమలూరు శిబిరాన్ని కూడా పట్టేస్తామని అతనికి అర్థమైపోయింది. పైగా ఇందిరానగర్ దాడిలో పాల్గొన్నది బ్లాక్ క్యాట్ కమాండోలు. ఈ విషయం తెలిసి సురేష్ మాస్టర్ ఇంకా బెంగపడిపోయాడు. ఆ స్థితిలో బెంగళూరులో మరో రహస్య శిబిరం ఏర్పాటు చేయాలని చేసే ప్రయత్నాలు ఏమీ ఫలించడం లేదు. బెంగళూరులో లేత్ మిషన్ నడుపుకునే రంగనాథ్ అనే ఒక తమిళియన్ వ్యాపారంలో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు. అప్పుల్లో మునిగిపోయాడు. అతనికి డబ్బు కావాలి. అదిగో ఆ సమయంలోనే అతనికి ఆగస్టు 2 సాయంత్రం లేత్ మిషన్ కొనడానికి వచ్చిన ఒక తమిళ కార్యకర్త ద్వారా సురేష్ మాస్టర్తో పరిచయం అంది. పుట్టనహಳ್ಳಿలో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్న రంగనాథ్కి సురేష్ మాస్టర్ని చూడగానే ఇతను మనకు చాలా సహాయపడగలడు అనిపించింది. అప్పటికే కొత్త రహస్య శిబిరానికి ఇల్లు దొరక్క నిస్పృహలో మునిగిపోయి ఉన్న సురేష్ మాస్టర్ తాను, తనతో గాయపడిన మరో 4 మిత్రులకి తాత్కాలిక ఆశ్రయం కల్పించమంటూ రంగనాథ్ని అభ్యర్థించడం, రంగనాథ్ మహానందంగా
డబ్బుకి ఆశపడి అంగీకరించడం. అదే రోజు రాత్రి 11 గంటలకి సురేష్ మాస్టర్, శివరాజన్, సుభ నేరులతో కలిసి రంగనాథ్ ఇంటికి ఆకుపచ్చ జిప్సీలో చేరుకోవటం వెంటనే జరిగిపోయాయి. రంగనాథన్ ఇంట్లో ఉన్నవి 2 గదులు. అందులో ఒక గదిలో శివరాజన్, సుభ, నేరు మకాం పెట్టారు. కానీ ఈ విషయాలు మాకు తెలియడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈ శిబిరం ఏర్పాటు గురించి బెంగళూరులో తిరుగుతున్న ఎల్టీటీఈ మద్దతుదారులెవ్వరికీ తెలియదు. అంతే, అక్కడితో వీళ్ళ ఉనికి ఎలా కనిపెట్టాలో మాకు తెలియకుండా పోయింది. ఆ రంగనాథ్ అనేవాడికి తమిళ తీవ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవు. అతన్ని సురేష్ మాస్టర్కి పరిచయం చేసిన వాడు కూడా అప్పట్లో మా కంటపడలేదు. పైగా ఆ పరిచయం చేసిన వాడికి సురేష్ మాస్టర్ వెంట ఉన్న వాళ్ళు శివరాజన్ బృందం అని తెలియదు. దీంతో శివరాజన్ వేట విషయంలో మా దర్యాప్తు కొన్ని రోజుల పాటు స్తంభించిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దాంతో శివరాజన్ బృందానికి ఊపిరి తీసుకోవడానికి కావలసినంత సమయం దొరికింది. ఇందిరానగర్, దోమలూరు శిబిరాల దాడి తాలూకు వేడి బాగా చల్లారిపోయింది. అప్పుడు మెల్లగా సురేష్ మాస్టర్ మళ్ళా రంగనాథ్ని పట్టుకుని తమ రహస్య శిబిరం కోసం అనైకల్లో ఇంకొక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కానీ వాళ్ళ చాటు మాటు రాకపోకలకి అది వీలుగా లేకపోవడంతో మరోసారి రంగనాథ్ సహాయంతో బెంగళూరు సమీపంలోని మాండ్యా జిల్లాలో మొత్తటి, బిరుట గ్రామాలలో 2 ఇళ్ళు సినిమా షూటింగ్కి కావాలని చెప్పి అద్దెకు తీసుకున్నాడు. అప్పటికి రంగనాథ్కి కొంచెంగా అర్థమవుతూ వచ్చింది. తాను సహాయం చేస్తున్న అతిథులు నరాంతకులైన శివరాజన్, సుభ అని. ఈ విషయం తెలియగానే రంగనాథ్ భార్య మృదుల చాలా భయపడిపోయింది. ఈ తలనొప్పి మనకెందుకు అనుకుంది. కానీ భర్త మాటకు ఎదురు చెప్పలేకపోయింది. భర్తతో కలిసి ఆ రహస్య శిబిరాలకు వెళ్ళి అక్కడ శివరాజన్ బృందంతో పాటు ఉన్న గాయపడ్డ కార్యకర్తలని కళప్ప నర్సింగ్ హోమ్కి తరలించడానికి సహాయపడింది. వాళ్ళు స్థానికులు కనుక ఈ గాయపడిన వారిని హాస్పిటల్ సిబ్బంది అనుమానించకుండా అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత మాకు తెలిసినటువంటి మరో ముఖ్య విషయం ఏమిటంటే, శివరాజన్ ఎప్పుడైతే ఆశ్రయం కోసం తిరుచి సంతన్ని ఆశ్రయించాడో అప్పటి నుంచే శివరాజన్ వైర్లెస్ సెట్ సంతన్ అధీనంలో ఉండిపోయింది. సంతన్ సొంత వైర్లెస్ సెట్ని జూలై 28 నాడు కోయంబత్తూరులో మా దాడి సమయంలో డిక్సన్ గుణ ధ్వంసం చేసి పారేశారు. సంతన్కి చెందిన వైర్లెస్ కోడ్ షీట్లు కూడా వాళ్ళు కాల్చేశారు. ఈ దశలో శివరాజన్ రావడంతో అతనికి వైర్లెస్ దొరికింది. కానీ దానికి ఆపరేటరు లేడు, అందుకు అవసరమైన కోడ్ షీటు లేదు. అతని దగ్గర ఉన్నదల్లా గాయపడిన ఎల్టీటీఈ తీవ్రవాది వరదన్ ఒక్కడే. అతనితో కలిసి సంతన్ తిరుచినాపల్లి జిల్లాలోని కరూరు దగ్గర చిట్టిపాళయం శిబిరంలో తలదాచుకున్నాడు. ఈ దశలో ఎల్టీటీఈలతో సంభాషణలు జరపడం కోసం ఈ వైర్లెస్ సెట్ని ఉపయోగించమని వరదన్ని సంతన్ ప్రోత్సహించాడు. ఈ వైర్లెస్ సెట్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఇళ్ల మధ్యలోంచి ఎప్పుడూ వాడద్దు. దీన్ని ఇల్లంటూ ఏమీ లేని నిర్జన ప్రదేశంలోనే ఉపయోగించు అని సంతన్ స్పష్టంగా హెచ్చరించాడు. ఒకరోజు సంతన్ బయటికి వెళ్ళిన సమయంలో వరదన్ వైర్లెస్ సెట్ని బయటికి తీసుకెళ్ళడానికి బద్దగించి తాముంటున్న ఇంట్లోంచే పని చేయించాడు. అంతే, పక్క ఇళ్లలో టెలివిజన్స్లో సిగ్నల్స్ అన్నీ గందరగోళంగా మారిపోవడం, వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేయడం, వరదన్ని అతనితో పాటు శ్రీలంక నుంచి వచ్చిన ఒక ఎల్టీటీఈ మద్దతుదారు సుమతిని అరెస్టు చేయడం జరిగిపోయింది. ఆగస్టు 15న ఆ దాడిలో శివరాజన్ తాలూకు వైర్లెస్ సెట్ని, ఇతర ముఖ్యమైన రికార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అక్కడ పోలీసులకు దొరికిన ఒక రిజిస్టర్లో తమిళనాడులో తిరుచి సంతన్ సారథ్యంలో ఎల్టీటీఈ లక్ష్యాల కోసం పనిచేస్తున్న రాజకీయ వర్గంలోని సభ్యులందరి పేర్లు, కార్యకర్తల పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, పిల్లల పేర్లు, ఇంటి అడ్రస్లతో సహా ఉన్నాయి. అయితే ఆ పేర్లన్నిటిలో భారతీయుడు ఒక్కడే. అతని పేరు ఇరుంబొరై. ఆ రకంగా వైర్లెస్ సెట్ కోల్పోవడంతో సంతన్ పూర్తిగా నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఎల్టీటీఈ కేంద్ర కార్యాలయంతో సంభాషించడానికి అతనికి ఎలాంటి మార్గం లేకుండా పోయింది. శివరాజన్ను వేటాడుతున్న దళం చేసిన విశ్లేషణ ప్రకారం శివరాజన్ బృందం ఖచ్చితంగా బెంగళూరులోనో ఆ చుట్టుపక్కల ఉండి తీరాలి. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం అసాధ్యమని తేలిపోయింది. పట్టుబడిన కులతన్ సైనైడ్ విరుగుడు మందు వల్ల 2 రోజులు ఎక్కువ జీవించగలిగాడు తప్ప మృత్యువును తప్పించుకోలేకపోయాడు. అతన్ని
అతన్ని బతికించాలని వైద్య నిపుణులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సిట్ దళాలలోని ఒక దళం తమిళనాడులో ఎల్టీటీఈ కార్యకలాపాల చరిత్రనంతా తిరగేసి కొంతమంది ద్రవిడ కజిగం తీవ్రవాదులు ఈ వర్గానికి చాలా దగ్గరని తేల్చింది. ఇంకా కొంతమంది ఎల్టీటీఈ రాజకీయ వర్గంతో సంబంధాలు నడుపుతూనే ఉన్నారు అని కూడా బయటపెట్టింది. ఇలాంటి కార్యకర్తల జాబితా ఒకటి తయారు చేసాం. వాళ్లలో ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. శివరాజన్ని సజీవంగా పట్టుకోవడం కోసం తిరుచి సంతంతో మేము మాట్లాడాల్సి ఉంటుంది, కొంచెం సహాయపడతారా అని అడిగాం. ఇలా అతన్ని అడగడానికి కారణం ఏంటంటే అతను ఎల్టీటీఈ రాజకీయ విభాగానికి సహాయం చేయడానికి అంకితమైన మనిషే తప్ప అతనికి ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్తో ఎలాంటి సంబంధాలు లేవు. పైగా అతను శంతన్కి సన్నిహితుడు. తమిళనాడులో ద్రవిడ కజిగం అనేది దీర్ఘకాలంగా సాగుతున్న ఒక సాంఘిక ఉద్యమం. పూర్తిగా తమిళులతో కూడిన కులరహిత సమాజాన్ని నిర్మించడమే ద్రవిడ కజిగం లక్ష్యం. శ్రీలంకలో స్వతంత్ర ప్రతిపత్తి కోసం తమిళులు సాగిస్తున్న పోరాటాన్ని ద్రవిడ కజిగం సమర్థిస్తూ వచ్చింది. ద్రవిడ కజిగంలో కూడా 2 వర్గాలు, కె వీరమణి, రామకృష్ణన్ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ కూడా ఎల్టీటీఈని శ్రీలంకలో తమిళుల ఏకైక ప్రతినిధిగా అంగీకరించారు. ఇప్పుడు మేము సహాయం కోరిన వ్యక్తికి శంతన్ ఆచూకీ చెప్పడం ఇష్టం లేదు. కానీ అప్పటికే అతని మీద రాత్రింబవళ్ళు మా నిఘా కొనసాగుతూ ఉండడం, దర్యాప్తు పరిణామాలు రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతూ ఉండడం వగైరా కారణాల వల్ల అతను మాకు సహకరించడానికి అంగీకరించక తప్పలేదు. మాకు కావాల్సింది అదే. ఈ లోపల రంగనాథ్ సహాయంతో సురేష్ మాస్టర్ ఆకుపచ్చ జిప్సీకి, ఫియట్కి తెల్ల పెయింట్ వేయించాడు. పైగా ఈ 2 కార్లకి నెంబర్ ప్లేట్లను తరచూ మారుస్తూ వచ్చారు. మరోసారి రంగనాథ్ సహాయంతో సురేష్ మాస్టర్ బెంగళూరు శివార్లలోని కోణనకుంటెలో మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆగస్టు 16 నాడు శివరాజన్, సుభా, నేరు గాయపడిన తీవ్రవాదుల్ని అక్కడికి తరలించాడు. అలా శిబిరం మారుస్తూ మీ ఇద్దరూ కూడా మాతోనే ఉండాలి అంటూ రంగనాథ్ని, అతని భార్య మృదులని కూడా పట్టుబట్టి తమతో తీసుకువెళ్ళిపోయారు. అలా చేసుండకపోతే వాళ్ళు పోలీసులకి చెప్పేస్తారేమోననే భయం. నిజానికి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన ముద్దాయిలే ఉండి కూడా తప్పించుకు తిరుగుతున్న శివరాజన్, సుభలను పోలీసులు పట్టించిన వారికి 15 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఉంది. మరి డబ్బు అవసరమైన రంగనాథ్ ఈ నిందితుల్ని పట్టించి ఇచ్చి ఆ బహుమతి డబ్బు పొంది ఉండొచ్చు కదా. అలా ఎందుకు చేయలేదు? ఇంకా విచిత్రం ఏమిటంటే రంగనాథ్ కూడా ఒక సైనైడ్ గొట్టాన్ని దగ్గర పెట్టుకు తిరుగుతున్నాడని విన్నాం. మాండ్యా గ్రామంలోనూ సిటీ హాస్పిటల్లోనూ చికిత్స పొందుతున్న ఎల్టీటీఈ తీవ్రవాదుల మంచి చెడులు చూసుకునే బాధ్యతని రంగనాథ్ ఒక మిత్రుడికి అప్పగించాడు. బెంగళూరులో ఎల్టీటీఈ మద్దతుదారుగా చెప్పబడే ప్రతి ఒక్కరిని మా సిట్ దళాలు గుర్తించగలిగాయి. కానీ వాళ్లలో రంగనాథ్ లేడు. మరి రంగనాథ్ ఎందుకు వీళ్ళకి సహాయం చేస్తూ తిరుగుతున్నాడు? ఈ ప్రశ్నకి రంగనాథ్ బంధువులు, స్నేహితులు చెప్పిన సమాధానం ఒకటే. వాడేమిటో మాకే అర్థం కావటం లేదు సార్. నిప్పులాంటి నిజాన్ని దాచడం ఎంత కష్టం. ఇందిరానగర్ రహస్య శిబిరం మీద దాడి చేసి ఈ దాడిలో ఎల్టీటీఈ కార్యకర్తలైన అలసన్, కులతన్లు మరణించడం వగైరా వార్తలతో కర్ణాటక రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎల్టీటీఈ నడుపుతున్న రహస్య శిబిరాల వార్తలు ప్రజలను అప్రమత్తం చేశాయి. ప్రతివాడు తమ గ్రామంలో, తమ కాలనీలో కొత్తగా దిగిన ప్రతివాడిని అనుమానంగా చూడడం ప్రారంభించారు. ఆ రకంగానే ముత్తడి గ్రామంలో కూడా ఒక అద్దె ఇంట్లో దిగి చికిత్స పొందుతున్న ఆగంతుకుల పట్ల గ్రామస్తులకి అనుమానం వచ్చేసింది. ఆగస్టు 17 నాడు ఆ గ్రామ సర్పంచ్ ఈ విషయాలను పోలీసులకు చెప్పాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముత్తడి గ్రామం మీద, అక్కడ లభించిన సమాచారంతో బిరూటా గ్రామం మీద వెంటనే దాడి చేశారు. ఈ 2 శిబిరాలలో కలిపి మొత్తం 17 మంది తీవ్రవాదులు దొరికారు. వాళ్లల్లో 12 మంది పోలీసులు కళ్ళుగప్పి సైనైడ్ మింగేసి ప్రాణాలు వదిలారు. మిగతా 5గురిని హాస్పిటల్లో చేర్చారు. సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్న 12 మందిలో
అప్పటి వరకు శివరాజన్ బృందానికి తోడు నీడగా పరిగెడుతూ వచ్చిన సురేష్ మాస్టర్ సహాయకుడు మూర్తి కూడా ఉన్నాడు. వేట మళ్ళీ ఊపందుకుంది. అదే రోజున శివరాజన్ వేటదళం మాండ్యా జిల్లాలో దిగింది. అక్కడున్న రంగనాథ్ పరిచయస్తుడి సహాయంతో రంగనాథ్ ప్రభృతులు ఉంటున్న ఇంటి అడ్రస్ పట్టుకున్నారు. ఈ పరిచయస్తుడే శివరాజన్ బృందానికి 2 ఇళ్ళు ఏర్పాటు చేసినవాడు. తనకి రంగనాథ్ ఒక చిన్న కాగితం మీద ఇంటి అడ్రస్ రాసిచ్చాడని, ఆ కాగితం తన దగ్గర నుంచి స్థానిక పోలీసులు పట్టుకుపోయారని ఆ పరిచయస్తుడు చెప్పడంతో మా వాళ్ళు పోలీసుల్ని కలిశారు. కానీ ఆ అడ్రస్ కాగితాన్ని వాళ్ళ సీనియర్ అధికారి ఒకరు బెంగళూరులోని పోలీస్ కమిషనర్కి పంపించాడు. అంటే రంగనాథ్ ఉంటున్న ఇంటి అడ్రస్ పట్టుకోవాలంటే మా వాళ్ళు పోలీస్ కమిషనర్ని కాంటాక్ట్ చేయాలి. ఇంతలో తెల్లవారేసరికి ఆ ముందు రోజు ముత్తటి బిరూటా గ్రామాలలో పోలీసులు దాడులు, 12 మంది ఎల్టీటీ తీవ్రవాదుల ఆత్మహత్య, 5 నిర్బంధం వార్తలు అన్ని పత్రికల్లో వచ్చేసాయి. కోణనకుంటలో తమ రహస్య శిబిరం దగ్గర నుంచి పొద్దున్నే పాలు కొనుక్కురావడానికి వెళ్ళిన రంగనాథ్ పత్రికల్లో పతాక శీర్షిక వచ్చిన వార్తలకి షాక్ తిన్నాడు. వెంటనే పత్రికలు తీసుకెళ్లి శిబిరంలో శివరాజన్ బృందం ముందు పడేశాడు. అంతే, వాళ్ళందరికీ నవనాడులు కుంగిపోయాయి. మృదుల తరువాత కాలంలో మాకు చెప్పిన దాని ప్రకారం ఆ వార్తలతో కడుపురగిలిపోయిన శివరాజన్, ఈ సిబిఐ వాళ్ళు మనల్ని కుక్కల్లాగా వెంటాడుతున్నారు, వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేయవచ్చు అంటూ నిప్పులు కక్కాడు. ఆ సమయంలో మృదులకి ఆస్తమా తీవ్రం కావడంతో ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. శివరాజన్ ఎంత భయపెట్టినా వినలేదు. నేను తప్పకుండా నా భార్యని డాక్టర్కి చూపించి సాయంకాలం ఇక్కడికి తీసుకొస్తాను కదా అని రంగనాథన్ ఇచ్చిన హామీని నమ్మి శివరాజన్, సురేష్ మాస్టర్లు వాళ్ళిద్దరినీ వెళ్ళనిచ్చారు. ఆ తర్వాత ఏమైంది? శివరాజన్, శుభ ఆచూకీ సిట్ బృందానికి తెలిసిందా? వచ్చే ఎపిసోడ్లో వినండి.